ప్రభు పేరట షలోం. షలోం అనగా మీకు సమాధానం కలుగును గాక. ఈరోజు ఆశీర్వాదకరమైన దేవుని మాటలు యేషయా గ్రంథము 41:10 నేను నీతో చెప్పుచున్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడమాకు, నీకు దేవుడై ఉన్నాను, దిగులు పడమాకు, నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడును నేనే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు సహాయం లేక, సమాధానం లేక, సైక్యత లేక, ఐక్యత లేక ఒంటరిగా పరిగెడుతున్నావా? ఒంటరిగా ప్రయత్నాలు చేస్తున్నావా? ఎవరు తోడు లేకుండా, ఎవరి అండ లేకుండా ముందుకు సాగుతున్నావా? అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నానని. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉంటే నీకు మేలు. ఈరోజు నీకు తోడై ఉంటా అన్నవాడు మనిషి కాదండి. ఈరోజు దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే నీకు తోడై ఉంటాడు. ఆయన తోడు ఉంటే నీకు సమాధానం వస్తుంది. భయపడమాకో, నేను నీకు దేవుడై ఉన్నాను. సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు కలిగి ఉన్న కష్టాలను చూసి భయపడుచున్నావా? ఈరోజు నీకున్న ఆ రోగాన్ని బట్టి భయపడుచున్నావా? కుటుంబంలో భార్య భర్తల మధ్య సమాధానం లేక, సైక్యత లేక, ఒకరికొకరు పడకుండా భయపడుచున్నావా? అయ్యో, నా పిల్లల పరిస్థితి ఏమిటి? నా భర్త మారడా? నా భార్య నాతో ఉండదా అని దిగులు పడుతున్నావా? సహాయం లేక సతమతమవుతున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, నేను తోడై ఉన్నాను, భయపడమాకు, నేను నీకు దేవుడై ఉన్నాను, నిన్ను జతపరచిన వాడిని నేనే, నిన్ను పుట్టించు వాడిని నేనే, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడమాకు, సమస్యను చూసి దిగులు పడమాకు, బాధను చూసి భయపడమాకు, నువ్వు కలిగి ఉన్న కష్టాలను చూసి కన్నీళ్లు కార్చమాకు, ఆర్థిక అప్పుడును చూసి అతలకుతలము కామాకు, బంధువులు బలపరుస్తూ లేరంటూ నువ్వు భయపడమాకు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. ప్రియ బిడ్డ, బాధపడుచున్నావా? ఏ విషయంలోనైనా ఎంతో కష్టపడుతున్నావు, కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకుండా ఎన్నో ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నావు, కానీ ఆ ఇంటర్వ్యూలో సరైన సక్సెస్ పొందుకోకుండా, సరైన సమాధానం రాకుండా, ఉద్యోగం చేస్తున్నావు కానీ ఉద్యోగంలో ప్రమోషన్ రాకుండా దిగులు పడుతున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, భయపడమాకు, నేను నీకు తోడై ఉన్నాను, ఇంకా ప్రయత్నించు, నీ ప్రయత్నంలో నేను ఉంటాను. నా యందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే నువ్వు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు చేసిన ఆ కష్టార్జితము నువ్వు అనుభవించడానికి నువ్వు నా యందు భయభక్తులు కలిగి, నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి నీవు ప్రయత్నము చేయి. భయపడమాకు, నీ రోగాన్ని చూసి భయపడమాకు. ఎన్నో డాక్టర్ల దగ్గర వెళ్ళాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను, కలిగి ఉన్న అన్ని డబ్బు ఖర్చు పెట్టాను, అయినా నా రోగం కుదుట పడలేదని చెప్పేసి చింతిస్తున్నావా? మంచాన్న కూరుకుతున్నావా? అయ్యో, ఎలా బాగుపడతాను, ఎక్కడ వెళితే నేను బాగుపడతానని చెప్పేసి అనుకుంటున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, భయపడమాకు రోగాన్ని చూసి. నేను వైద్యులకు పరమ వైద్యుని మర్చిపోయావా? నేను నిన్ను బలపరుతును, దిగులు పడమాకు, నేను నిన్ను బలపరుస్తాను. ఎస్, నువ్వు కలిగి ఉన్న ప్రతి దిగులు, నువ్వు కలిగి ఉన్న ప్రతి దుఃఖము ఈరోజు నీ దుఃఖ దినములు సమాప్తములగును. నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మిన ప్రతి ఒక్కరికి సాధ్యం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దేని విషయంలో దిగులు పడుతున్నావు? దేని విషయంలో భయపడుతున్నావు? ఎస్, ఆ రోజు దావీదుకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను అని తెలియజేస్తున్నాను. యోసేపుకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటున్నాను. యోసేపు చేసినంత సఫలమైంది ఎందుకని? ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన దేవుని యందు ఆధారపడ్డాడు, ఆయన ఆయన దేవునితో ఉన్నాడు, దేవుడు ఆయనతో ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో అదే జరగాలండి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో నువ్వు ఉండాలి, అప్పుడు దేవుడు నీతో ఉంటాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని లేఖనాలు నెరవేరుస్తాడు.
కాబట్టి దిగులు పడక, భయపడకుండా నీకు వస్తే ప్రతి కష్టాలను, ప్రతి సమస్యలు, ప్రతి శత్రువులను సహితము ఎదిరించే శక్తి దేవుడు నీ పట్ల నీకు దయచేస్తాడు. ఆ రోజు దావీదుకు తోడై ఉండి గొల్యాతును ఓడించినట్లుగా నీకు వ్యతిరేకంగా వచ్చే ప్రతి సమస్యనైనా, శత్రువులైనా ఓడించగలిగే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. నీకు బలాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, ఆరోగ్యంని ఇస్తాడు. నువ్వు చేసే ప్రతి పనులో గొప్ప తోడుంటాడు. నువ్వు చేసే ప్రతి పనిలో గొప్ప సఫలం దేవుడు ఇస్తాడు. కాబట్టి దిగులు పడమాకు, జడియమాకు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆయన కనుదృష్టి నిన్ను చూస్తూ ఉంది. ఆయన కనుదృష్టి యథార్థవంతులను బలపరచడానికి లోకమంతా సంచరిస్తూ ఉంది. ఆయన కనుదృష్టి నీ మీద ఉంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి భయంకరమైన దుఃఖంలో, బాధలో ఉన్నావో, మనుషులు చూసి చూడనట్టుగానే వెళ్ళినా, వాళ్ళు సహాయం చేసి చేయనట్టుగానే వాళ్ళు ఉన్నా, నిన్ను చూసే దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నిన్ను బలపరచడానికే ఆ దేవాది దేవుడు ఈరోజు ఉదయం నీతో మాట్లాడుచున్నాడు. దేని ద్వారా నువ్వు దుఃఖంతో బాధతో ఉన్నావో, ఎస్, నువ్వు సతమతమవుతున్నావో, బాధపడుచున్నావో, దేవుడు ఖచ్చితంగా నీకు 6 100 100 6 దేవుడు నీకు నెమ్మది ఇస్తాడు. హల్లెలూయా. ఆ రోజు ఎక్కడ కుదరని రోగమో బాధపడుచున్న సహోదరి దేవుని దగ్గర వచ్చినప్పుడు, ఆ సహోదరి వెరోనిక దేవుని దగ్గర వచ్చినప్పుడు గొప్ప విశ్వాసంతో దేవుని దగ్గర వడితే ఆయన చెంగుముడితే నేను బాగవుతాను అని గొప్ప విశ్వాసం కలిగి ఉంది ఆ సహోదరి. ఎప్పుడైతే ఆ విశ్వాసంతో దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు అనేక జనసమూహం అడ్డు వచ్చిన, అనేక సమస్యలు అడ్డు వచ్చిన, వాటన్నిటినీ జయించి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు చెంగి ముట్టినప్పుడు స్వస్థత వస్తుందండి. 12 సంవత్సరాల్లో ఎప్పుడూ క్షేమాన్ని చూడాలా, 12 సంవత్సరాలు ఎప్పుడూ ఆ గొప్ప ఆరోగ్యాన్ని చూడాలా. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు చెంగును ముట్టిందో ఆ విశ్వాసంతో గొప్ప అద్భుతం జరిగింది. యేసుక్రీస్తు అంటున్నాడు, అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానంగా వెళ్ళుము. సహోదరుడా, నువ్వు ఏ కుదిరే రోగంతో ఉన్నా, కుదరని వ్యాధితో ఉన్నా, బాధతో ఉన్నా, ఆయన అంటున్నాడు, నువ్వు విశ్వాసముతో నా యొద్దకు వచ్చి నన్ను నా యొద్దకు వచ్చినట్లయితే నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడమాకు, భయపడమాకు. స్వస్థత శీఘ్రంగా నీకు లభించును. నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగును అని లేఖనాలు నెరవేరుస్తాయి. కాబట్టి నువ్వు ఏ విషయంలో దిగులు పడడానికి వీలేదు. ప్రతి నిమిషము నీతో ఉంటాను, నిన్ను రక్షిస్తూ కాపాడుతూ ఉన్నాను. సహోదరా, ఈ దినమంతా కూడా నేను నీకు తోడై ఉన్నాను. ధైర్యముగా నువ్వు చేస్తున్న పనిలో ముందుకు సాగు. ధైర్యముగా నీవు విశ్వాసంతో నువ్వు ప్రయాణము చేయి, పని చేయి. దేవుడు నీకు గొప్ప అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నేను నీతో చెప్పుచున్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడమాకు, నేను నీకు దేవుడినై ఉన్నాను. దిగులు పడమాకు, నేను బలపరుతును, నేను సహాయం చేయవాడును, నేనే నీకు సహాయం చేసేవాడును, నేనే అని సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి భయపడమాకు, దిగులు పడమాకు. దేవుడు నిన్ను దీవించి ఈ రోజంతా నీ ప్రయాణంలో, ప్రయాసంలో, పనులు ఆయన తోడై నడిపించి నిన్ను వృద్ధిలో నడిపిస్తాడు. గొప్ప దీవెన నీకు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. దేవుడు నిన్ను గొప్పగా విడుదల చేసి అనేక దీవెనకరంగా మారుస్తాడు. ఈరోజు నీకు ఆశ్చర్యకరంగా, సమాధానకరంగా దేవుని మాటలు తోడే ఉండును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.